హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈ రోజు మన వీడియోలో ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. దీనిలో హయ్యర్ రిటర్న్స్ అయితే వస్తాయి మన లాంగ్ టర్మ్ తో కంపేర్ చేసి చూస్తే. డెఫినెట్లీ అందరూ చెప్తారు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయని. నిజమే, స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ బాగా వస్తాయి. కానీ దానికన్నా మనకి ఏదైనా మంచి రిటర్న్స్ వచ్చే స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా, మనం ఆ స్ట్రాటజీస్ ఫాలో అవుతే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తుందా అని కొంచెం నేను రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఈ స్ట్రాటజీస్ ఆల్మోస్ట్ 2 years పై నుంచి నేను యూజ్ చేశాను అండ్ నాకైతే వర్క్ అయింది. మెయిన్ ఈ స్ట్రాటజీలో మనకి ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే 0% రిస్క్. దీనిలో మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే జస్ట్ 0%. అండ్ రిటర్న్స్ కూడా కన్ఫర్మ్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కన్నా డెఫినెట్ గా ఎక్కువ వస్తుంది. ఇది ప్రాక్టికల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత మీకు చెప్తున్నాను ఈ స్ట్రాటజీ గురించి. మన స్టాక్ మార్కెట్ లో మంచి స్టాక్స్ పిక్ చేయడమే ఇంపార్టెంట్ కాదు, కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యి మనం కరెక్ట్ ఫాలో అవుతే ఆ స్ట్రాటజీస్ మనకు రిటర్న్స్ కూడా చాలా వస్తాయి. ఓకే, ఆ స్ట్రాటజీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఈ స్ట్రాటజీలో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే చిన్న ఇన్వెస్టర్స్ కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. అండ్ స్ట్రాటజీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో అంత ఐడియా లేకపోయినా కూడా దీనిలో రిటర్న్స్ అయితే బాగానే వస్తాయి. ఫస్ట్ నేను చిన్న ఇన్వెస్టర్స్ మీద ఫోకస్ చేస్తూ స్టార్టింగ్ మీకు ఎగ్జాంపుల్ ఒక జస్ట్ 50,000 ఇన్వెస్ట్మెంట్ తో నేను స్టార్ట్ చేస్తాను. నేను ఈ స్ట్రాటజీలో ఫస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉందనుకోండి మీ ఇన్వెస్ట్మెంట్, దాన్ని 10 డివైడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 10 స్టాక్స్ వస్తాయి. ఈచ్ 5,000, ఒక్కొక్క స్టాక్ వాల్యూ 5,000 గా ఒక 10 స్టాక్స్ కొనండి. ఆ స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ కొనాలి, ఆ స్టాక్స్ కొనేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇంపార్టెంట్, అది ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ స్టాక్ కొనేటప్పుడు వాల్యుయేషన్ కొంచెం చీప్ గా ఉండాలి, మళ్ళీ ఆల్ టైమ్ హై కూడా కొంచెం డౌన్ గా అట్లీస్ట్ 10-20% డౌన్ గానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక స్టాక్ తీసుకుందాం. చూడండి, ఏషియన్ పెయింట్స్, ఇది చాలా స్ట్రాంగ్ కంపెనీ, చాలా మంచి కంపెనీ, ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ, రైట్? అండ్ మీరు ఈ షేర్ ప్రైస్ చూస్తే రీసెంట్ గా మోర్ దాన్ 20% అయితే ఫాలో అయింది. ఎందుకు అంటే మార్కెట్ ఫాల్ వల్ల ఫాలో అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఆ కంపెనీలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వల్ల అయి ఉండొచ్చు, డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు. మంచి స్టాక్ అయినా ఫాలో అయితే అయింది. అండ్ ఫాలో అయిన ప్రతి స్టాక్ కూడా కొనకూడదు. అసలు ఎందుకు ఫాలో అయింది, రీజన్ కనుక్కొని ఆ న్యూస్ ఏంటి, ఆర్ఎల్స్ మార్కెట్ లో అసలు ఏంటి అప్డేట్స్ ఉన్నాయి కంపెనీ గురించి, మళ్ళీ మంచి కంపెనీ అయినా మళ్ళీ పెరుగుతుందా లేదా చూసుకొని అప్పుడు ఆ స్టాక్ కొనాలి. మెయిన్ థింగ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ రీసెంట్ గా చూస్తే కొంచెం ఫాలో అయ్యి 20% ఆ రేంజ్ లో ఫాలో అయ్యి ఉండాలి స్టాక్ అయితే. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనం పిక్ చేసుకున్న దాంట్లో. చూడండి ఈ ఇమేజ్, మీరు 10 స్టాక్స్ కొన్నారనుకోండి, ఈచ్ 5,000 తో 50,000 ఇన్వెస్ట్మెంట్ తో ఇలా 10 కంపెనీస్, బెస్ట్ కంపెనీస్, నేను చెప్పినట్లు అన్ని ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ రీసెంట్ టైమ్స్ లో చూస్తే 20% డౌన్ లో ఉన్న స్టాక్స్ అన్ని చూసి మంచి కంపెనీస్ 10 స్టాక్స్ కొన్న తర్వాత ఆ 10 స్టాక్స్ ని ఒక 1 month దాన్ని ఏమి టచ్ చేయకుండా వదిలేసేయాలి. ఆ 1 month తర్వాత రోజు మార్నింగ్ స్టాక్ మార్కెట్ ఓపెన్ చేయగానే ఆ 10 స్టాక్ ని ఒక 10% వేరియేషన్ తో పెట్టి సెల్ పెట్టేయాలి. అంటే మన స్టాక్ 5,000 కొన్నాం కదా, దాని వాల్యూ 5,500 వచ్చేంత వరకు మనం పెట్టి లిమిట్ పెట్టేసి మనం సెల్ఫ్ పెట్టేసాలి రోజు. అలాగా 1 month రిపీటెడ్ గా చేస్తే మన 10 స్టాక్స్ లో డెఫినెట్ గా 3 స్టాక్స్ అయితే 10% హిట్ అవుతుంది డెఫినెట్ గా. నేను యావరేజ్ గా చెప్తున్నాను, కరెక్ట్ గా నేను చెప్పట్లేదు. ఒకసారి తక్కువ అవ్వచ్చు, ఒకసారి ఎక్కువ స్టాక్ కూడా అవ్వచ్చు. నేను యావరేజ్ గా తీసుకుంటే నా దానిలో 3 స్టాక్స్ అయితే ఈజీగా హిట్ అవుతాయి అని నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. నేను మీరైతే రెగ్యులర్ గా రోజు పెడుతుంటే ఒక్కొక్క రోజు అవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి అవుతాయి. అలా చేస్తారు మంత్ లో 3 times, అంటే 3 days ఏదో ఒక రోజు 3 స్టాక్స్ అయితే 10% ఈజీగా హిట్ అవుతుంది. అప్పుడు మీరు చూస్తే మంత్ లో అట్లీస్ట్ మీ 3 స్టాక్స్ కి 500 వస్తాయి మీకు. అంటే మంత్లీ మీకు 1,500 రూపీస్ వస్తుంది. దట్ ఈస్ నియర్లీ 3% అనమాట. 3% మీ ఇన్వెస్ట్మెంట్ కి 50,000 కి మీరు మంత్లీ మీకు 1,500 వస్తుంది, 3%. అది చాలా తక్కువ అమౌంట్ కదా అంటారా? నెక్స్ట్ చూద్దాం, ఇంకా అవ్వలేదు, ఇంకా చూద్దాం. ఆ 3 స్టాక్స్ అమ్మిన వెంటనే మళ్ళీ ఏదైనా మంచి స్టాక్స్ 3 స్టాక్స్ చూసి ఆ స్టాక్స్ ప్లేస్ లో ఈ స్టాక్స్ ని రీప్లేస్ చేయాలి. అలాగా రిపీటెడ్ గా మంత్లీ మనం చేస్తూ ఉంటే ప్రతి మంత్ లో 3 స్టాక్స్ హిట్ అయ్యి ప్రతి మంత్ కి ఒక 1,500 అలాగా రెగ్యులర్ గా మనకైతే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అలాగా రిపీటెడ్ గా చేసినప్పుడు మంత్లీ మీకు వచ్చే దాన్ని బట్టి చూసి మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత దాని తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెంచండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50,000 10 స్టాక్స్ కొన్నారు కదా, నెక్స్ట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెంచి 1 lakh ఇన్వెస్ట్ చేసి దాన్ని 20 స్టాక్స్ చేయండి. అలాగే ఇంప్రూవ్ అవుతూ మీరైతే ఎక్కువ స్టాక్స్ అయితే మీరైతే రొటేట్ చేయలేరు. 50 స్టాక్స్ పెట్టుకోండి, దానికన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. ఆ 50 స్టాక్స్ ని మనం రొటేట్ చేయడానికి మనకి అంటే స్టడీ చేస్తూ ఉండాలి కదా స్టాక్స్ గురించి, కాబట్టి 50 స్టాక్స్ కన్నా ఎప్పుడు ఎక్కువ పెట్టుకోవద్దు. డెఫినెట్ గా మనకి మార్కెట్ లో 50 స్టాక్స్ మంచి స్టాక్స్ అయితే దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 స్టాక్స్ ఈచ్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేసి మీరు రొటేట్ చేస్తే మీకు మంత్లీ ఈజీగా ఒక 15,000 దాకా వస్తుంది, రైట్?
ఈ స్ట్రాటజీలో మనం 10 స్టాక్స్ తీసుకున్నాం కదా, దాంట్లో మనం మంత్ లో 3 స్టాక్స్ అయితే మనం యావరేజ్ గా హిట్ అవుతాయి అనుకుంటున్నాము. ఒకవేళ 3 స్టాక్స్ హిట్ అయితే మిగతా 7 స్టాక్స్ మనకి హిట్ అవ్వవు. ఆ స్టాక్స్ ఏం చేయాలంటే అలాగే హోల్డ్ చేసి ఉంటాం కదా, అది నెక్స్ట్ మంత్ లో మళ్ళీ చేస్తుంటాం రిపీటెడ్ గా సేమ్ థింగ్. అప్పుడు చేసినప్పుడు ఈ 7 స్టాక్స్ లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగా మంత్లీ అలాగా మనం సేమ్ ఇదే రిపీటెడ్ గా చేస్తుంటాం కదా, కానీ ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఈ 10 స్టాక్స్ లో ఏదో ఒక స్టాక్ ఏదైనా న్యూస్ వల్ల కానీ ఏదైనా జరిగి ఆ స్టాక్ పెరగకుండా కరెక్ట్ అవుతూనే ఉండే ఛాన్సెస్ కొన్ని రోజులు ఉంటాయి. 10 స్టాక్స్ లో ఒక స్టాక్ అయితే జరిగే ఛాన్సెస్ ఎప్పుడైనా ఉంటుంది. మనం ఎంత పర్ఫెక్ట్ గా రీసెర్చ్ చేసి కొన్నా కూడా ఏదో ఒక స్టాక్ అయితే జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆ స్టాక్ ఏం చేయాలంటే కొంచెం పేషెన్స్ గా వెయిట్ చేసిన తర్వాత ఒక 20% అలా ఫాలో అయింది అనుకోండి, అప్పుడు మంచి స్టాక్ దాని గురించి రీసెర్చ్ చేసి మళ్ళీ పెరుగుతుంది అనుకున్న టైంలో మళ్ళీ యావరేజ్ చేయండి. డెఫినెట్ గా మీరు కొనేటప్పుడు మంచి స్టాక్ కొనింటారు, రైట్? సో దాట్ మనం ఆ స్టాక్ ని మళ్ళీ యావరేజ్ చేయడం వల్ల ద స్టాక్ వాల్యూ మన పోర్ట్ఫోలియోలో తగ్గుతుంది కదా మనకి. తర్వాత మళ్ళీ స్టాక్ పెరిగినప్పుడు డెఫినెట్ గా మనకి మళ్ళీ హిట్ అవుతుంది. అండ్ రిపీటెడ్ గా మనం అయితే రోజు ఒకటి ఫాలో అవ్వాలి, రోజు అయితే సెల్ ఆర్డర్స్ మనం పెడుతూ ఉండాలి. దానివల్ల డెఫినెట్ గా హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనిలో అంటే మీరు మంచి స్టాక్స్ తీసుకోవాలి, డెఫినెట్ గా అది గుర్తుపెట్టుకోండి. స్మాల్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, లార్జ్ క్యాప్ అయినా ఏదైనా కూడా మంచి స్టాక్స్ అయితే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఏదైనా ఒక స్టాక్ మన దీనిలో ఏదైనా ఫాలో అయినా కూడా ఫస్ట్ థింగ్ భయపడకుండా వెయిట్ చేసి అట్లీస్ట్ ఒక 20% ఫాలో అయిన తర్వాత యావరేజ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతాయి అవి. ఒక్కొక్కసారి మనకి చాలా బ్యాడ్ టైం ఉండి కొన్ని స్టాక్స్ అయితే 1 year కూడా మనకి అలాగే ఉండిపోతాయి. అప్పుడు కూడా మీరు పేషెంట్ గా దాన్ని లాంగ్ టర్మ్ స్టాక్ లాగా మార్చుకొని దాన్ని అలాగే వదిలేసేయడం బెటర్. మీరైతే సెల్ చేయొద్దు. మన స్ట్రాటజీలో స్టాప్ లాసెస్ అయితే ఉండదు, లాస్ అనేది ఉండదు. మనకి ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడైతే మనం సెల్ చేస్తాం. ఈ స్ట్రాటజీలో బెస్ట్ పార్ట్ అదే, మనకి రిస్క్ అయితే ఉండదు, మనకి ప్రాఫిట్స్ వస్తాయి, లాసెస్ అయితే వచ్చే ఛాన్సే లేదు. అండ్ రిటర్న్స్ చూద్దాం, ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయి మన ఈ స్ట్రాటజీ ఫాలో అవడం వల్ల. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఈ స్ట్రాటజీ ఫాలో అవడం వల్ల మనకి రిటర్న్స్ ఎంత వస్తాయి అని నీట్ గా చూసినప్పుడు మనం క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి 50,000 ఇన్వెస్ట్మెంట్ తో క్యాల్కులేట్ చేస్తాను నేను. అప్పుడు మనకు మంత్లీ ఎంత వస్తుంది? 1,500 వస్తుంది, రైట్? మన 1,500 ఇంటూ 12 months కదా, 12 months అప్పుడు ఎంత వస్తుంది? 18,000 వస్తుంది. మన ఇయర్లీ మనకి ఇన్కమ్ 18,000 వస్తుంది. 18,000 అంటే మన 15,000 కి 36% యాక్చువల్లీ చాలా మంచి ఇంట్రెస్ట్. యాక్చువల్లీ మనం లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ కూడా మనకు చూస్తే ఇంత ఇంట్రెస్ట్ ఎవరికి రాదు. నా ఎక్స్పీరియన్స్ బట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి 20 to 25% అరౌండ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కరెక్ట్ గా ఇంతే పర్సెంట్ వస్తుంది నేను చెప్పలేను, ఇన్వెస్టర్స్ బట్టి మన స్టాక్స్ పిక్ చేసుకోవడం బట్టి ఉంటుంది. కానీ డెఫినెట్ గా చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా దీనిలో పర్సెంటేజ్ అయితే కొంచెం ఎక్కువే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,500 వస్తే ఆ 1,500 మీరు మళ్ళీ యూజ్ చేసేటట్లు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసినట్లు కాకుండా నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన 1,500 ఆ మంత్ లో కూడా మీరు అది మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే, మీరు యూజ్ చేసుకోకుండా అది రీఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుందని క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి, ఇమేజ్ చూడండి. ఫస్ట్ మంత్ మీరు 50,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు 1,500 వచ్చింది. ఆ 1,500 ని మళ్ళీ 50,000 మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు మీరు. ఆ 51,500 రూపీస్ కి ఇన్వెస్ట్ చేశారు ఈ మంత్. అప్పుడు మీకు రిటర్న్స్ పెరుగుతాయి. అప్పుడు 1,545 రూపీస్ వస్తుంది నెక్స్ట్ మంత్. తర్వాత ఆ 1,545 మళ్ళీ నెక్స్ట్ మంత్ యాడ్ చేస్తారు. అలా రిపీటెడ్ గా మంత్ లో మీరు వచ్చిన ప్రాఫిట్ ని మళ్ళీ యూజ్ చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి ఇయర్లీ ఇన్కమ్ చూస్తే 50,000 కి ఇన్వెస్ట్ చేస్తే 21,285 రూపీస్ అయితే వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 42.5%. అప్పుడు రీఇన్వెస్ట్ చేయకుండా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి 18,000 వచ్చింది, దట్ ఈస్ 36%. మనం వచ్చిన ప్రాఫిట్ ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే పర్సెంటేజ్ 42.5%. ఇది చాలా హ్యూజ్ రిటర్న్స్, రైట్? అదే 50,000 కాకుండా మనం 5 lakh అంటే 10 యాడ్ చేసి చూస్తే మీకు ఇయర్లీ వచ్చే ఇన్కమ్ 2,12,850 రూపీస్. అంటే మంత్లీ చూసినప్పుడు మనకి 17,708 రూపీస్ దాకా మనకి వస్తుంది మంత్లీ. మనకి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం మంత్లీ 17,708 రూపీస్ వస్తుంది. గుడ్ ఇన్వెస్ట్మెంటే కదా. ఇది చూసిన తర్వాత మనకి రెగ్యులర్ ఇన్కమ్ మనకి స్టాక్ మార్కెట్ లో వచ్చేస్తుంది. ఇలాగే మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ అంటే ఈ మనీ మీదే డిపెండ్ అవుదాం అని మాత్రం అనుకోవద్దు ఎవరు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు వోలటైల్ గా ఉంటుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చాలా రోజుల నుంచి కొంచెం ఫాల్ లో ఉంది. నేను ఈ స్ట్రాటజీ ముందే చెప్దాం అనుకున్నాను, కానీ స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఫాల్ లో ఉంది. ఈ స్ట్రాటజీ అంత బాగా వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్కసారి స్టాక్ మార్కెట్ అంతా ఫాలో అవుతుంది కదా, మీరు కొన్న ఫర్ ఎగ్జాంపుల్ అన్ని స్టాక్స్ 10 స్టాక్స్ 20 స్టాక్స్ ఉన్నాయి కదా, మీరు అన్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు అన్ని స్టాక్స్ ఫాలో అయినప్పుడు మీరు కంగారు పడకుండా దాన్ని వెయిట్ చేసి మళ్ళీ స్టాక్ మార్కెట్ రికవర్ అయ్యేంత వరకు మనం ఉండాలి. ఆ టైంలో యాజ్ మనం ఆ స్టాక్స్ ని షార్ట్ టర్మ్ కొన్నా కూడా మనం దాన్ని లాంగ్ టర్మ్ గా మార్చుకోవాలి. మనం ఎలాగో కొన్నది మంచి స్టాక్స్ కొన్నాం కాబట్టి మనకు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు.
దీనిలో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ 1 year తర్వాత మనం చూస్తే ఫాలో అయినప్పుడు ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అక్కడే ఉంటారు. ఆల్మోస్ట్ పర్సంటేజ్ పెద్ద పెరిగినది ఆ టైంలో చూస్తే. కానీ ఈ స్ట్రాటజీలో మనం రిపీటెడ్ గా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం వల్ల మనకి రిటర్న్స్ అయితే కొంచెం ఎక్కువ వస్తాయి అండ్ రిస్క్ కూడా కొంచెం చాలా తక్కువ ఉంటుంది. అండ్ అదే కాదు, మనం ప్రతిసారి స్టాక్స్ కొనేటప్పుడు ఏం చేస్తాం, ఆ స్టాక్ ఆల్రెడీ ఫాలో అయ్యి 20% ఫాలో అయ్యి అలా ఉన్న స్టాక్స్ నే మనం కొంటాం కదా. అలాగే స్టాక్ మార్కెట్ ఫాలో అయినప్పుడు హైలో ఉన్న వాల్యూలు ఉన్న స్టాక్స్ మాత్రం ఎక్కువ ఫాలో అవుతాయి. ఆల్రెడీ ఏదైనా స్టాక్స్ ఫాలో అయ్యి ఉంటే ఆ స్టాక్స్ పెద్దగా ఫాలో అవ్వవు. మన పోర్ట్ఫోలియోలో ఎక్కువ పడే ఛాన్సెస్ చాలా తక్కువ. పడినా కూడా మనం కొంచెం పేషెన్స్ గా ఉండి మనం కొంచెం యావరేజ్ చేయగలిగితే యావరేజ్ చేసి మళ్ళీ రికవర్ అయిపోతాయి. మళ్ళీ ఈ స్ట్రాటజీలో చూడడానికి అంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, చూడడానికి బాగుంది, కానీ ఎస్ బాగుంది, డెఫినెట్ గా బాగుంది. కానీ దీని మీదే డిపెండ్ అయ్యి అంటే ప్రతి మంత్ ఈ వచ్చే ఇన్కమ్ పైనే డిపెండ్ అవుదాం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఒక్కొక్కసారి వేరీ అవుతుంటుంది. నేను యావరేజ్ గా తీసుకుని చెప్పాను. ఈ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల నేను డెఫినెట్ గా అయితే చెప్తాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కన్నా కొంచెం పర్సెంటేజ్ అయితే డెఫినెట్ గా ఎక్కువే వస్తుంది, రిస్క్ ఫ్రీ. కానీ మనం దీని మీద అంత ఈజీగా అయితే వచ్చేది, కొంచెం టైం స్పెండ్ చేయాలి, వర్క్ చేయాలి. మనం స్టాక్స్ ని అంటే ప్రతిసారి అమ్మి కొంటూ ఉన్నాం కదా, అంత ఈజీగా అయిపోదు. కొంచెం వర్క్ అయితే కొంచెం హెవీగానే చేయాల్సి వస్తుంది. మనం ఎంతైతే వర్క్ చేస్తామో మన స్టాక్ మార్కెట్ లో అంత రిటర్న్స్ అయితే డెఫినెట్ గా వస్తుంది. నేను నా పోర్ట్ఫోలియోలో అన్ని స్టాక్స్ ఇలాగే చేస్తానా, నేను రోజు ఇలాగే రిపీటెడ్ గా చేస్తానంటే నో, నేను ఇలా చేయను. కొన్ని స్టాక్స్ కి అయితే నేను ఇలాగే అలోకేట్ చేశాను రెగ్యులర్ గా. అంటే నేను షార్ట్ టర్మ్ లో సెల్ పెడుతూ నేను రిపీటెడ్ గా కొన్ని స్టాక్స్ చేస్తాను. అండ్ కొన్ని స్టాక్స్ మాత్రం నేను కొన్ని టైం స్పాన్ ఇస్తాను, ఒక 1 year దాకా అలాగా. అంటే అది కొంచెం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వాలని చూసి కొన్ని స్టాక్స్ కి అయితే కొంచెం టైం ఇస్తాను. కొన్ని స్టాక్స్ అంటే 1 year లో 2 years లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి అని మనకు అనిపిస్తే ఆ స్టాక్స్ అయితే ఇలా సెల్ చేయకూడదు. మనం హోల్డ్ చేసి కొంచెం లాంగ్ టర్మ్ లో ఉండడం వల్ల మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం కొన్ని స్టాక్స్ అయితే ఇలా చేయాలి, కొన్ని స్టాక్స్ అయితే ఇలా చేయాలి. మీకు ఈ స్ట్రాటజీ ఎలా అనిపించింది, మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నేను ట్రై చేసి చూడండి, ఎలా వర్క్ అవుతుందో మీరు చెప్పండి నాకు. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ అయితే అంత బాగాలేదు. సో దట్ ఈ స్ట్రాటజీ అంటే ఇప్పుడు కాకుండా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్ నాకు. మళ్ళీ చెప్తున్నాను, మీరు స్టాక్స్ పిక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ స్టాక్స్ పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో మిస్టేక్ అయితే చేయొద్దు. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ని తీసుకోండి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, వాల్యుయేషన్ కొంచెం చీప్ ఉండే స్టాక్స్ చూడండి. అండ్ థర్డ్ థింగ్, ఏదైనా ఒక స్టాక్ ఫాలో అయినా కూడా ఎక్కువ వరీ కాకుండా మళ్ళీ ఒక 20-30% ఫాలో అయిన తర్వాత దాన్ని యావరేజ్ చేయండి. ఇలా ఫాలో అవుతూ స్ట్రాటజీ అంటే రోజు మీరు ఇలాగే ఫాలో అవుతూ రోజు మార్నింగ్ అయితే సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి, అది మర్చిపోకుండా. అది చేస్తే ఈ స్ట్రాటజీ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను బాగుందని ఫీల్ అవుతే కొంచెం లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు తీసుకొస్తాను స్టాక్ మార్కెట్ లో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదించాలి.